హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటమ్మాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రిచ్ పీపుల్ ప్రతి ఇయర్ ఇంకా రిచ్ అవుతున్నారు, కానీ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం అదే లైఫ్, అదే స్ట్రగుల్, అదే స్ట్రెస్. కొన్ని ఫ్యామిలీస్ లో అయితే మిడిల్ క్లాస్ నుంచి పూర్ స్టేజ్ కి కూడా వెళ్ళిపోతున్నారు. ఇది లక్ ప్రాబ్లమా లేదా సిస్టమ్ ప్రాబ్లమా? ఈ వీడియో మొత్తం చూసాక మీ మైండ్ లోకి ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ప్రపంచంలో రెండు రకాల పీపుల్స్ ఉంటారండి. ఒకటి డబ్బుతో పని చేపించేవాళ్ళు, రెండు డబ్బు కోసం పని చేపించేవాళ్ళు. రిచ్ పీపుల్స్ ఫస్ట్ కేటగిరీకి చెందుతారు, వాళ్ళు డబ్బుతో పని చేపిస్తారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ సెకండ్ కేటగిరీకి చెందుతారు, అంటే డబ్బు కోసం పని చేస్తాం. మిడిల్ క్లాస్ పీపుల్స్ చాలా వర్క్ చేస్తారు. పేదవాడి కన్నా ఒక రిచ్ పీపుల్ కన్నా ఎక్కువ కష్టం చేసేది మిడిల్ క్లాస్ వాళ్ళే. ఓవర్ టైం వర్క్ చేస్తారు, ప్రెషర్ తీసుకుంటారు, స్ట్రెస్ తీసుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటి అంటే లైఫ్లో పెద్ద చేంజ్ ఏ ఉండదు. మిడిల్ క్లాస్ రియాలిటీ ఎలా ఉంటుంది అంటే ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ట్రాఫిక్ దాటుకొని ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ బాస్ ప్రెషర్, టార్గెట్ ప్రెషర్, అన్ని టెన్షన్స్ తట్టుకొని సాయంత్రం ఇంటికి వచ్చాక బాడీ టైర్డ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఉదయాన్నే లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ ప్రెషర్, టెన్షన్స్ అవన్నీ అయిపోయాక మళ్ళీ ఇంటికి రావడం, టైర్డ్ అవ్వడం, తినడం, పడుకోవడం, మళ్ళీ ఈరోజు సేమ్ సైకిల్, సేమ్ ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంత కష్టపడి నెలాఖరికి శాలరీ వస్తే హౌస్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, స్కూల్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, ఫోన్ బిల్స్, మెడికల్ బిల్స్, పేపర్ బిల్లు, పాల బిల్లు, అన్ని బిల్లులు పే చేశాక 5-10 మిగిలితే అది కాస్త తీసుకెళ్ళి సేవింగ్స్ అకౌంట్లో సేవ్ చేస్తాం. అక్కడే మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 3-4%. కానీ ఇన్ఫ్లేషన్ 6-7% ఉంది. అంటే మనం దాచుకున్న మనీకి ఫ్యూచర్లో పవర్ తగ్గుతుంది. మనం ఎంత దాచుకున్నామో అంతే ఉంటుంది బ్యాంకులో, కానీ దానికి పవర్ అనేది తగ్గుతుంది. అదేంటి మనీకి పవర్ ఎలా తగ్గుద్ది అని డౌట్ రావచ్చు. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఒక 10 సంవత్సరాల క్రితం 3-4 ఉన్న ఫ్యామిలీకి గ్రాసరీస్ కావాలంటే ఆ బిల్లు 2000 అయ్యేది. అంటే ఒక 2000కి ఇంటికి కావాల్సిన, ఒక నెలకి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ వచ్చాయి. కానీ అదే గ్రాసరీస్ ఇప్పుడు కొనాలి ఒక నెలకి అంటే 6-7 అవుతుంది. 10 years బ్యాక్ 200కి ఎన్ని కూరగాయలు వచ్చాయి? ఇప్పుడు 200 తీసుకెళ్తే ఎన్ని కూరగాయలు వస్తున్నాయి? నాట్ ఓన్లీ గ్రాసరీస్, వెజిటేబుల్స్ కాదండి, ఎవ్రీ ఐటెం 10 years బ్యాక్ 2 రూపీస్కి వచ్చేది ఇప్పుడు 10 రూపీస్ అంటున్నారు. అదే ఇన్ఫ్లేషన్ అంటే. అదేంటి మరి శాలరీ కూడా పెరిగింది కదా అని డౌట్ రావచ్చు. శాలరీ ఎంత పెరిగింది? ఓ 30% పెరిగింది, కానీ ఎక్స్పెన్సెస్ 60-70% పెరిగింది. సో టెక్నికల్లీ మనం రిచ్ అవ్వట్లేదు, సర్వైవ్ అవుతున్నాం అంతే. అంటే మన పర్చేసింగ్ పవర్ అనేది తగ్గింది. కాబట్టి మిడిల్ క్లాస్ స్లోగా బ్యాక్వర్డ్కి జరుగుతుంది. అదే రిచ్ పీపుల్స్ అనుకో, వాళ్ళ డబ్బుని దాచుకోరు, వాళ్ళ డబ్బుని పనికి పెడతారు. డబ్బుని పనికి ఎట్లా పెడతారు? బిజినెస్లో, ఈటీఎఫ్లో, స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో అలా పెడతారు. ఇలా వాళ్ళ డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తుంది. వాళ్ళు నిద్రపోయినా వాళ్ళ డబ్బు పనిచేస్తూ ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ వాళ్ళ డబ్బుని సేవ్గా ఉంచుకోవాలి, సేఫ్టీగా ఉంచుకోవాలి అని చూస్తారు. కానీ రిచ్ పీపుల్స్ అలా కాదు, వాళ్ళ డబ్బుని గ్రో చేయాలని చూస్తారు. మిడిల్ క్లాస్ పీపుల్స్కి భయం ఎక్కువ. మనం కష్టపడి సంపాదించుకున్న మనీ ఎందులోనే ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతామేమో అని భయం ఎక్కువ. ఆ భయం వల్ల మనం ముందుకు స్టెప్ తీసుకోలేకపోతున్నాం. ఈ థింకింగ్ వల్లే శాలరీ వస్తుంది, ఖర్చులకు పోతుంది, మిగిలిన కాస్త అమౌంట్ సేవింగ్స్లో బ్యాంక్కి వెళ్ళిపోతుంది. సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి, కానీ మనం అక్కడే ఉండిపోతాం. ఎందుకంటే మనకి ఒక స్టెప్ తీసుకోవడానికి భయం. మనీ దాచుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి డిఫరెన్స్ ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రమేష్ అండ్ సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్, సేమ్ ఏజ్, సేమ్ జాబ్, శాలరీ 30,000 సేమ్ ఇద్దరికి. రమేష్ ఏం చేశాడు? ప్రతి నెల అన్ని ఖర్చులు పోను 5,000 సేవింగ్ అకౌంట్లో పెట్టాడు. ప్రతి నెల 5,000 పెడతా ఉన్నాడు. అది 10 yearsలో 6 లక్షలు అయింది. ఇంట్రెస్ట్తో 7 లక్షలు అయింది, మొత్తం 7 lakhs. సురేష్ ఏం చేశాడు? సేమ్ అమౌంట్ ఇతను కూడా నెలకి అన్ని ఖర్చులు పోను ఒక 5,000 మ్యూచువల్ ఫండ్లో సిప్లో పెట్టాడు. యావరేజ్ రిటర్న్ 12% వస్తే 10 సంవత్సరాలకి 11-12 లక్షల లోపు, 11-12 లక్షల లోపు, మరి 11 లక్షలు అనుకుందాము, 11 లక్షలు వచ్చినాయి. సేమ్ శాలరీ, సేమ్ అమౌంట్, ఇద్దరు 5,000 నెలకి పక్కన పెట్టుకున్నారు. సేమ్ టైం 10 సంవత్సరాలు ఇద్దరు కూడా. కానీ రమేష్కి 7 లక్షలు రిటర్న్ వస్తే సురేష్కి 11 లక్షలు వచ్చినాయి. అంటే 10 years దగ్గర రమేష్ దగ్గర 7 లక్షలు ఉంటే సురేష్ దగ్గర 11 లక్షలు ఉన్నాయి. అప్పుడు రమేష్ ఏం చేశాడు? ఆ 7 లక్షలు పెట్టి ఒక కారు తీసుకున్నాడు. సురేష్ ఏం చేశాడు? ఆ 11 లక్షల్ని కొంచెం అమౌంట్ బిజినెస్లో, కొంచెం అమౌంట్
స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్లో పెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ బిజినెస్లో స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్లో మొత్తంలో వచ్చిన ప్రాఫిట్ వచ్చిందే, ఆ ప్రాఫిట్తో కారు కొన్నాడు. అతను 11 లక్షలు ఉన్నాయి బిజినెస్ రూపంలో, స్టాక్స్ రూపంలో, మ్యూచువల్ ఫండ్ రూపంలో అతను 11 లక్షలు ఉన్నాయి. దాని మీద వచ్చిన ప్రాఫిట్తో కారు కొన్నాడు. రమేష్ దగ్గర కారు ఉంది, మనీ జీరో. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాడు, మళ్ళీ నెలకు 5,000 పెట్టి. కానీ సురేష్ దగ్గర కారు ఉంది ప్లస్ 11 లక్షల విలువైన బిజినెస్ ప్లస్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. సురేష్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అగైన్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఆ ప్రాఫిట్తో తను ఏదన్నా తీసుకుంటున్నాడు. సో సురేష్ మెల్లిగా రిచ్ అవుతున్నాడు. రమేష్ మాత్రం మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయ్యి అగైన్ మళ్ళీ మిడిల్ క్లాస్ సైకిల్లో పడిపోయాడు. డిఫరెన్స్ కార్లో లేదు, డెసిషన్లో ఉంది. మనం తీసుకునే డెసిషన్లో ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా కష్టపడతారు, కానీ ప్రాబ్లం ఏంటంటే మనీని సేవ్ చేస్తారు, మనీని గ్రో చేయట్లేదు. అందుకే రిచ్ పీపుల్స్ రిచ్ అవుతున్నారు, మిడిల్ క్లాస్ పీపుల్స్ అక్కడే ఉండిపోతున్నారు. మీరు డబ్బు కోసం పని చేయండి, ఎవరైనా ఫస్ట్ డబ్బు కోసం పని చేయాలి. కానీ ఎంతవరకు? ఒక స్టేజ్ వరకు మనం డబ్బు కోసం పని చేయాలి. స్టేజ్ దాటాక డబ్బే మన కోసం పని చేయాలి. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? రిచ్ పీపుల్స్ ఎందుకు రిచ్ అవుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు అలాగే ఉంటున్నారు, ఆ సైకిల్ అక్కడ అలాగే రన్ అవుతుంది ఎందుకు అని. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.